హాయ్ ఎవ్రీవన్, ఇలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. మనం బత్తుల ప్రసాదరావు గారి నవల అతడు ఆమె నేను చెప్పుకుంటున్నాం కదా. 7 భాగాలు అయ్యాయి. వాళ్ళు అడవిలో ప్రయాణిస్తున్నారు. చెంచుల దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళ ఆతిథ్యం స్వీకరించారు. అడవిలో ఇంకెంత దూరం వెళ్తారో చూద్దాం. మీకు కనుక ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడము, లైక్ చేయడము మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. తను అడవిలోకి వచ్చిన తర్వాత మొదటిసారి తాను వండుకుంది కాకుండా వేరే వాళ్ళు చేసింది తింది. ఇద్దరం కుటీరం బయట కూర్చున్నాము. తాను కుర్చీలో కూర్చుంది, నేను కూడా మరో కుర్చీలో కూర్చున్నాను. హా, ఇంక చెప్పు అన్నాను. థ్యాంక్స్ అంది. ఎవరికి? నాకేనా అన్నాను. లేదు, ఈ కుర్చీకి అంది. అవును కదా, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తే ఆశ్చర్యపోయాను అన్నాను. నీకే థ్యాంక్స్ చెప్పింది అంది. ఎందుకు నాకు అన్నాను. ఇంత మంచి అడవిని చూసే అవకాశం కల్పించావు. నా జీవితంలో ఈ అడవిలో గడిపిన రోజులే చాలా బాగున్నాయి. ఈ అడవిలో ఉంటున్న వారివి ఎంత గొప్ప ప్రేమలు. ప్రపంచమంతా స్వార్థం పేరుకుపోయి అన్ని వ్యాపారపరమైన ఈ రోజుల్లో వీళ్ళు ఎంత మంచి మనసు కలిగిన వారు. అనుబంధాలు, ఆత్మీయతలు కూడా అమ్ముకుంటున్న ఈ రోజుల్లో వీళ్ళు సాటి మనుషుల మీద చూపే ప్రేమ, వాత్సల్యం ఎంత బాగుంది. వారు చేసి పెట్టిన ఆహారం కంటే వీరు చూపే ప్రేమ నా కడుపు నింపింది అంది. నిజమే కదా, అందుకే నేను పట్టణంలో ఉండడం కంటే ఈ అడవిలో ఉండడానికి ఇష్టపడతాను అన్నాను. నాకు కూడా ఇక్కడే ఉండిపోవాలని ఉంది తెలుసా. కానీ మనం నగరంలో జీవితాన్ని పంచుకుంటున్నాం కాబట్టి బాధ్యతల బంధాలను తెంచుకొని రావడం కష్టమే. ఇక నుండి ఏడాదికి ఒకసారన్నా ఇలా అడవికి రావాల్సిందే అంది. తప్పకుండా వద్దాము అని మాట్లాడుకుంటూ ఉంటే ఉరుము వచ్చాడు. సారు, ఇక్కడ ఉండారా అని వాడి చేతిలో ఆకుతో చేసినదేదో మూటలాగా కనిపించింది. రాగానే అక్కడున్న ఒక స్టూల్ మీద ఆ చిన్న మూట పెట్టి, అమ్మగారు మీకోసం తెచ్చాను అన్నాడు. ఏమిటి అవి అని అడుగుతూనే తన ఆకు మూట విప్పి చూసింది. అందులో నల్లటి కలేపళ్ళు, ఎర్రెర్రగా ఉండే బదనిక పళ్ళు తీసుకుని వచ్చాడు. అవి చూసి తాను కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు. థ్యాంక్స్ అంది ఉరుము వైపు చూస్తూ. అవును, నేను ఉరుమును నీకు పరిచయం చేయలేదు కదా. వీడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను ఎప్పుడు అడవికి వచ్చినా కూడా నాతో పాటే ఉంటాడు. వీడి పేరు ఉరుము అన్నాను. అదేం పేరు అంది. ఉరుములు బాగా ఉరిమేటప్పుడు పుట్టాడని వాడికి ఆ పేరు పెట్టారు అని చెప్పాను. తాను భలే ఉందిగా అని నవ్వింది. అవునమ్మగారు అన్నాడు. ఇంతకు అవి ఎవరి కోసం తెచ్చావు అని అడిగాను. అమ్మగారి కోసమే తెచ్చాను సారు. అమ్మగారు అడవికి రావడం ఇదే కదా, అందుకే అమ్మగారికి అన్నీ తెచ్చి పెడతాను. మీరు ఎల్లబారేటప్పటికీ అన్ని అడవిలో కాసే బిక్కికాయలు, బల్జకాయలు, దొరికే కాయలన్నీ తినిపిస్తాను అన్నాడు. చూసావా నీకెంత క్రేజో. ఆడోళ్ళుగా పుట్టడం అదృష్టం అన్నాను. మొదలెట్టావా ఏడుపు అంది. ఏడుపు కాదు, నేను వాడికి ఏమీ చెప్పలేదు. అయినా నీకోసం తెచ్చాడు చూడు అన్నాను. అదే మరి పాపం, ఉరుము చాలా మంచివాడులా ఉన్నాడు అంది. ఉరుము, అమ్మా తిను, అవి కలేకాయలు, ఎన్ని తింటారో, బదనికకాయలు కూడా తింటే మంచిది అన్నాడు. తను అప్పటికే తినడం ప్రారంభించాడు. అమ్మ మీరు వస్తే నేను తేనె తీసి తినిపిస్తాను, వస్తారా అన్నాడు. ఓ వస్తాను అని చెప్పింది. వెళదామా ప్లీజ్ అంది నా వైపు తిరిగి. సరే, ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఓ 4 పర్లాంగులు ఉంటుంది సారు అన్నాడు. మరి మా వాహనం పోతుందా అక్కడికి అన్నాను. పోతుంది అన్నాడు. సరే పద అని చెప్పి ముగ్గురం వాహనంలో బయలుదేరాము. తన మధ్య సీట్లో కూర్చొని ఉంది. ఉరుము నాకు దారి చూపించడానికి ముందు సీట్లో కూర్చున్నాడు. మధ్యలో ఉన్న షట్టరు ఫోల్డ్ చేయడం వల్ల తాను కూడా దారి చూడగలుగుతోంది. ఉరుము సాహసాలను చెప్తున్నాడు. తనకొకసారి ఎలుగుబంటి తన మీదకి దాడికి వస్తే దాని చేతిలో ఏమీ లేకుండా ఎలా చంపాడో చెప్పాడు. ఒకసారి అడవిలో వెళ్తుంటే ఉన్నట్టుండి ఒక ఎలుగుబంటి ఎదురైందట. అది చాలా కోపంగా ఉంది. మీద పడితే రక్కి చంపుతుంది అని పరుగు పెట్టాడట. అది కూడా అంతే వేగంగా వస్తే అక్కడ ఒక గొట్టికాయ చెట్టు ఉంటే ఆ చెట్టునికి ఆనుకుని నిలబడితే అది వేగంగా వచ్చి మీద దాడి చేసే సమయానికి ఆ చెట్టుకు అతుక్కోగానే దాని 4 కాళ్ళు 2 చేతులతో దొరికించుకుని మజ్జిగ చిలికినట్టు దాన్ని చిలికితే చెట్టుకున్న బెరడు కోసుకొని దాని పొట్ట పగిలి అరుస్తూ చచ్చిందట.
అది విన్నప్పుడు తాను భలే ఆసక్తిగా వింది. అమ్మగారు, అన్ని సమయాల్లో ఖండబలం పనికిరాదు, అప్పుడప్పుడు తెలివిగా ఆలోచించాలి అన్నాడు. నిజమేగా అంది. మేము ఎలా పోవాలో చూపిస్తున్నాడు. కాసేపటికి మేము చేరుకోవాల్సిన ప్లేస్కి చేరుకున్నాము. నేను ఉరుము ఇద్దరం దిగాము. తాను కూడా దిగింది. అమ్మగారు, తేనెతుట్టె చూపిస్తాను రా అని ఓ 4 అడుగులు వేశాక చూపించాడు. తేనెతుట్టె చాలా పెద్దది. దానివైపు చూసి అడవంతా తేరిపార చూసింది. అడవి దట్టంగా ఉంది. అక్కడక్కడ ఏపుగా పెరిగిన గడ్డి, పెద్ద పెద్ద మాన్లు ఉన్నాయి. ఉరుము, నువ్వు అంత పైకి ఎక్కి ఎలా తీస్తావు అన్నాను. తీస్తాను. అమ్మగారు, ఇదేంటి చాలా కిందకి ఉంది, చిట్టారు కొమ్మను ఉన్నా కూడా తీస్తానమ్మా అని చెప్పి తేనె పోసుకోవడానికి ఎండిన సొరకాయ దట్టుని నడుముకు కట్టుకుని, మీరు వాహనం ఎక్కండి, అద్దాలు వేసుకోండి, నేను ఎలా తీస్తానో చూడండి. ఒక్కోసారి తేనెటీగలు కోప్పడితే చుట్టూ ఎవరు దొరికితే వారిని కొడతాయి అని చెప్పాడు. ఇద్దరం వెళ్ళి వాహనం ఎక్కాము. వాహనంలో కూర్చుని చూస్తే తేనెతుట్టె స్పష్టంగా కనిపిస్తుంది. ఉరుము కొంత ఎండిన బోదగడ్డిని కోసి ఒక కర్రకు చివర్న కట్టాడు. దాని చేత వీపుకు తగిలించుకున్నాడు. చెట్టు గబగబా ఎక్కడం ఆరంభించాడు. ఎలా ఎక్కుతున్నాడో చూడు అంది. అవును, ఇవన్నీ వాళ్ళకి అలవాటే, చిన్నప్పటి నుంచి వీటిని ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి అన్నాను. అవును, మనం అలా కలలో కూడా ఎక్కలేం కదా అంది. అవును, ఎలా తీస్తాడో తేనె, అతనికి కుట్టవా ఈగలు అంది. వాళ్ళకి అలవాటే, అవి కుట్టినా కూడా ఏమీ కావు. తేనె తీయడం ఒక ఆర్టు, ఎంతో నైపుణ్యం, ధైర్యం ఉండాలి. తేనెటీగలు కుట్టి మరణించిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇలాంటి తేనె తుట్టెలు అడవుల్లో కాకుండా నగరం దగ్గరలో పెడితే దాన్ని కదిలిస్తే చాలు, అవి దొరికిన వారిని దొరికినట్టు కొడతాయి. ఒకసారి పెళ్లి జరుగుతున్న సమయంలో పెద్ద గాలి వచ్చి తేనె తుట్టె కదిలితే ఆ ఈగలు పెళ్లి బృందాన్ని వెంబడిస్తే ఎక్కడ వారు అక్కడ పారిపోతే ఆ తర్వాత పెళ్లి రద్దయిందట అని చెప్తుంటే తాను పగలబడి నవ్వింది నేను చెప్పిన విధానానికి. అలా జరిగిందో లేదో గాని నువ్వు చెప్పిన విధానం మాత్రం భలే నవ్వు తెప్పించే విధంగా ఉంది అంది. ఉరుము చెట్టు మీద నుంచి తేనె ఉన్న కొమ్మ మీదకి చేరుకున్నాడు. దాని మీద నుండి దానికి ఆనుకున్న మరో కొమ్మ మీద నిల్చుని కుదురుగా ఉండేటట్లు చేసుకొని తాను తీసుకువచ్చిన బోదగట్టికి నిప్పు పెట్టాడు. అది కూడా అగ్గి పెట్టెతోనో లైటర్తోనో కాకుండా చెకుముకి రాయితో అంటించాడు. మంట కాస్త ఎక్కువగా కాగానే దాన్ని ఆర్పాడు. అలా ఆర్పటంతో పొగ వస్తోంది. అందులో నుండి ఆ పొగను తేనె తుట్టె కిందికి పెట్టాడు. దాంట్లో ఈగలు అన్నీ లేచి గుంపుగా వెళ్ళిపోయినాయి. తేనె తుట్టెకుండే కొమ్మను కత్తితో మెల్లగా కోశాడు. తుట్టె కొమ్మతో సహా పట్టుకుని ఒక తీగగా కట్టి కిందికి వదిలేశాడు. అది నేలకు ఒక 4 అడుగుల ఎత్తులో ఆగిపోయింది. ఉరుము గబగబా చెట్టు దిగి, అమ్మగారు ఇంక వచ్చేయండి అని చెప్పి ఒక పెద్ద టేకు ఆకులు 2 తీసుకుని వచ్చాడు. తాను వాహనం దిగి తేనె తుట్టె వైపు వెళ్ళాము. ఉరుము తేనె తుట్టెకి ఉన్న తేనెను మెల్లగా తీసి ఒక టేకు ఆకులో వేసి తనను తాగమన్నాడు. తను తాగుతూ తల అడ్డంగా ఊపుతూ, అబ్బా ఎంత గొప్ప అనుభవం, నా జీవితంలో ఇది మొదటిసారి తుట్టె నుంచి చేతులు మారకుండా, పాత్రలు తగలకుండా, అది ఆకులో, అద్భుతం అంటూ తేనె తాగింది. మిగిలిన తేనెను సొరకాయ బుర్రలో నింపాడు ఉరుము. నేను కూడా తనతో పాటే కొంచెం తాగాను. ఎంత తీపైనా కొంచెం తాగిన తర్వాత సొరకాయ లొట్టలో నింపిన తేనెను తనకిచ్చాడు. ఉరుము, నాకెందుకు అంది. తీసుకోండి అమ్మగారు, రోజు తినండి అన్నాడు. తన కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది సంభ్రమాశ్చర్యాలతో. అందరం కలిసి వాహనం ఎక్కి గూడెం చేరుకున్నాం. తిరిగి కుటీరానికి వచ్చిన తర్వాత తాను తేనె తీసుకుని వెళ్ళి ఆ సూరుకు తగిలించింది. ఉరుము, నేను మళ్ళీ వస్తాను అమ్మగారు అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను నా వాహనాన్ని ఒకసారి చెక్ చేసుకుందామని వెళ్ళాను. ఇంతలో నిన్నటి రాత్రి వచ్చిన అమ్మాయిలు వచ్చారు. వాళ్ళు తనతో ఏదో చెప్పడంతో సరే పదా అని వారి వెంట వెళ్ళింది. అందమైన అడవి, ఒక్కోసారి ఒక్కో రకంగా జామును బట్టి మారుతుంటుంది. సాయం సంధ్య వేళ అడవి భలే అందంగా ఉంది. సూర్యుడు కాసేపట్లో పడమట వైపు నిష్క్రమించబోతున్న వేళ సూర్యకిరణాలు పుట్టినప్పుడు ఎంత లేతగా ఉంటాయో సాయం సంధ్య సమయంలో కూడా అంత లేతగా ఉంటాయి. అడవిలో ఈ గూడెం ఉండే చోటు 2 వైపులా 2 వాగులు ఉండటం నివాసానికి యోగ్యంగా ఉంది.
ఈ 2 వాగుల్లో మగాళ్ళు వెళ్ళే వాగులోకి ఆడోళ్ళు వెళ్ళరు, ఆడోళ్ళ వాగుకు మగోళ్ళు వెళ్ళరు. అది నియమం, దాన్ని దాటరు. గూడెంలో ఇలాంటి నియమాలు చాలా ఉన్నాయి. తాను వాళ్ళ వెంట స్విమ్మింగ్కు వెళ్ళినట్టుంది. తాను గూడానికి వచ్చిన తర్వాత, ఇక్కడ ఆడవాళ్ల జీవన విధానం చూసిన తర్వాత తాను కూడా వాళ్లలో కలిసిపోయినట్టుంది. అడవి అంటే ఇలా ఉంటుంది అని టీవీల్లో చూసిన తను ఇప్పుడు అడవిలో తిరగడం తనకు చాలా సంతోషం వేస్తోంది. నా వాహనం చెక్స్ వేసుకుంటూ ఉంటే ఉరుము వచ్చాడు. సార్, అమ్మగారు ఏరి అని అడిగాడు. ఇలా వాళ్లతో కలిసి ఏటికి పోయింది అని చెప్తే, సరే అమ్మగారు వచ్చేటప్పటికి మనం కూడా అలా పోయొద్దాంరా అని దట్టమైన అడవిలోకి తీసుకెళ్లాడు. ఎక్కడికి అని నేను అడగలేదు. ఒక చోటుకు వెళ్ళాక ఒక రాళ్ల గుట్ట మీద నన్ను కూర్చోమని చెప్పాడు. నేను కూర్చుని మొక్క చుట్టూ గబగబా తవ్వుతున్నాడు. నేను చూస్తున్నాను. ఒక 15 గంటలో ఆ చెట్టు ఏమిటో నాకు అర్థమైంది. అది భూచక్రగడ్డ అని నాకు ఆశ్చర్యం వేసింది. నేను సాయం పట్టనా ఉరుము అని అడిగాను. అవసరం లేదు సార్, నేను తీస్తాను అన్నాడు. ఆ భూచక్రగడ్డ ఎవరికి పడితే వాళ్ళకి కనపడదు, అదృష్టం ఉన్న వాళ్ళకే అవి దొరుకుతాయి అని చెప్తే విన్నాను. అదే మాట ఉరుముతో కూడా అన్నాను. ఉరుము కూడా అవును సార్, నా జీవితంలో ఇది 2వ సారి అన్నాడు. మొత్తం మీద గడ్డను బయటికి తీశాడు. దాన్ని భుజాన వేసుకుని గూడెంలోకి చేరుకునేసరికి ఏటి దారి నుండి నడుచుకుంటూ వస్తున్నారు ఏటికి పోయిన వాళ్ళు. తాను బాగా స్విమ్ చేసినట్టు తెలిసిన ఆమె తలను చూసి తెలుసుకున్నాను. అమ్మగారు బాగా స్విమ్ చేసినట్టున్నారు అన్నాను. తనని చూసి మీరు చేయలేదేంటి ఉదయాన్నే వెళ్ళి అంది. సరే, లోతులోకి దిగలేదు కదా అన్నాను. లోతు వైపు వీళ్ళు నన్ను తీసుకెళ్లలేదులే అంది. ఉరుము తన భుజం మీదున్న గడ్డను తన కుటీరం బయట పెట్టాడు. ఎప్పుడూ ఇలాంటివి ఎవరికి దొరికిన గూడెం మొత్తం పంచుకోవడం వారి ఆచారాలలో ఒకటి. కత్తి తీసుకుని ఆ భూచక్ర గడ్డను చెక్కుతున్నాడు. ఒక్కొక్కరే అక్కడికి చేరుకున్నారు. ముందు పైభాగంలో కోసి దాన్ని ఒక ఆకులో పెట్టి తనకిచ్చాడు. తర్వాత నాకిచ్చాడు. మేము అతిథులం కాబట్టి మాకు ముందు ఇచ్చారు. తాను అది తింటూ ఎప్పుడో ఊరిలో చిన్నప్పుడు తిన్నది గుర్తు చేసుకుంది. మీకు అదృష్టం ఉంది అమ్మగారు, మీరు వచ్చినప్పుడు నాకు ఇది కనిపించింది. దీని మీద మీ పేరు రాసిపెట్టి ఉంది అన్నాడు ఉరుము. దానితో తాను సంతోషపడింది. కొంత ఉరుము తీసుకుని మిగతాదంతా గూడెం వాళ్ళకి ఇచ్చాడు. తిన్న తర్వాత కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత గూడెం పెద్ద ఇంటి దగ్గరికి వెళ్ళాము. రేపు పౌర్ణం కాబట్టి మీరు అటుగా రేపు బయలుదేరితే బాగుంటుంది. ఈరోజు రాత్రి మా గూడెంలో ఆటలు పాటలు ఉంటాయి. త్వరగా తిని వచ్చేయండి అన్నారు. మేము కుటీరం దగ్గరకు వచ్చేసరికి 10 నిమిషాలకు భోజనం వచ్చింది. ఆమెకు చేసిన వంటలో దాదరాకు ఉంది. నాకు ఆ ఆకు కొత్త కాదు, కానీ తనకి కొత్త. సజ్జ రొట్టెలో ఆ ఆకు తింటూ ఉంటే భలే రుచిగా ఉంటుంది. తాను అడిగింది ఇదేమి ఆకు అని. నేను ఆ ఆకు గురించి చెప్పాను. తనకి ఎన్నో ఆకులు తెలుసు, కానీ ఈ అడవి ఆకు గురించి తెలుసుకుంది. అడవిలో తొలకరి సమయంలో ఆ ఆకు కాస్తుంది. లేత ఆకు తీసుకుని కొందరు ఎండబెట్టి పెట్టుకుంటారు. ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇది లేత ఆకునిస్తుంది. ఆ సమయంలోనే కోసుకోవాలి. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి లేత పచ్చాకు దొరికింది. తాను మెల్లగా గూడెం భోజనానికి అలవాటు పడింది. తిన్న తర్వాత ఖాళీ స్థలంలోకి అందరూ వెళ్తున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళాము. మంచి వయసులో ఉండే మగపిల్లోళ్ళు కబడ్డీ ఆడడానికి సిద్ధపడ్డారు. ఆడవాళ్ళు ఒకవైపు, మగవాళ్ళు ఒకవైపు ఆట చూడ్డానికి కూర్చున్నారు. మేము వెళ్ళేటప్పటికి తనని కొందరు ఆడోళ్ళు వచ్చి తమ మంచాల మీద కూర్చోబెట్టుకున్నారు. నేను వెళ్ళి గూడెం పెద్ద పక్కలో కూర్చున్నాను. వెన్నెల విరగగాస్తుంది. అసలు ఎలాంటి లైటు అక్కర్లేదు. ఆట ప్రారంభమైంది. ఒక జట్టులో వారు మరో జట్టులో కుయ్యడానికి వెళ్తున్నారు. కబడ్డీ కూత వాళ్ళ భాషలో చాలా విచిత్రంగా ఉంది. 2 గ్రూపులు పోరాపోరీగా పోరాడాయి. ఒక గ్రూపు గెలవడం మామూలేగా. దాని తర్వాత కర్రసాం మొదలైంది. ఒకతను 2 కర్రలను చాలా వీలుగా తేలిగ్గా తిప్పగలగడం మమ్మల్ని ఆకట్టుకుంది. దాని తర్వాత వయసులో ఉన్న ఆడపిల్లలు కాసేపు పల్లె పదాలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు. వారి పాటల్లో అంతా వారి జీవన విధానం గురించి, సరదా మాటలు, బావల గురించి, తామకు రాబోయే భర్తల గురించి, ఇలా ఒక్కో పాట ఒక్కో విధంగా గుంబనంగా ఉన్నాయి. స్వచ్ఛమైన పల్లెల్లో ఈ టీవీలు, సినిమాలు రాకముందు ప్రతి వెన్నెల రాత్రుల్లో ఇలాగే యువతీ యువకులు వారి టాలెంట్లను ప్రదర్శిస్తుంటారు. అదే వాళ్ళ కాలక్షేపం.
ఈ గూడానికి కరెంటు కూడా లేదు కాబట్టి ఇలాంటివి వీరి దరికి కూడా చేరలేదు. అందుకే పూర్వపు సాంప్రదాయాలన్నీ కొనసాగుతున్నాయి. పండగ పబ్బాలకు ఇంకా సందడిగా ఉంటాయి వీరి ఆటలు. ఏదన్నా పండగ వస్తుందంటే నెల రోజుల ముందు నుండే శిక్షణ మొదలవుతుంది. వీరి జీవన విధానమే చాలా గమ్మత్తుగా ఉంది. తాను కూడా చాలా ఆనందపడినట్టు తెలిసింది. దాని తర్వాత కాసేపటి వరకు కుటీరం ముందు కూర్చుని రేపు ప్రయాణం గురించి మాట్లాడుకుంటున్నాము. తనతో పాటు నిన్న రాత్రి పడుకున్న వాళ్ళు వచ్చారు తనకు తోడుగా పడుకోవడానికి. నేను కూడా నా వాహనంలో పడుకోవడానికి వెళ్ళాను. ఇదండి 8వ భాగం. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.